అందరికీ నమస్తే. దత్తాత్రేయ స్వామి వారు త్రిమూర్తి స్వరూపం అని అందరికీ తెలుసు. గురువుగా అందరికీ పరిచయం. అంతేకాకుండా మీకు తెలిసినంతలో స్వామివారిని పూజిస్తున్నారు. కానీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందాలి అంటే ఆయన కనిపించే రూపాలు తెలుసా? బాల రూపం, ఉన్మత్త రూపం, పిశాచ రూపం. అంతేకాదు కొంతమందికి దిగంబరంగా కూడా స్వామి కనిపించి తత్వాన్ని అర్థం చేసే విధంగా ఆయన లీలలు చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే అసలు ఆ స్వామిని పట్టుకోవడం దుర్లభం, ఎవ్వరి వల్ల కాదు అనేది ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. కానీ ఒక్కసారి ఆ స్వామి మనల్ని నమ్మి మనల్ని భక్తులుగా స్వీకరించారా తిరిగి వెళ్ళరు. అసలు దత్తాత్రేయ స్వామిని అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి. దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు దత్తాత్రేయ శర్మ గారు. నమస్కారం. నమస్కారం. అసలు మీ పేరు ఇలా ఉండడం, నాకు ఈ టాపిక్ మాట్లాడడం చాలా నచ్చింది. దత్తాత్రేయ స్వామి గురించి పుస్తకాల్లో, ప్రజల్లో, అనుభవాల్లో ఎట్లా తెలుసుకున్నా ఆయన ప్రత్యేకం. త్రిమూర్తి స్వరూపం. ఈరోజు శైవము, వైష్ణవము అని ఎన్ని రకాలుగా విడదీసిన గురువు స్వరూపం ఆయన ఒక్కడే. ఆయనకి కొన్ని తంత్రశాస్త్రాల విద్యల్ని కూడా తీసుకొచ్చిన ఆయన. అసలు ఆయన పట్టుకోవడం కూడా కష్టం అంటారు. మీరు నాకు కొన్ని విషయాలు తెలియజేయండి, వీలైనంత వరకు స్వామి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే అమ్మా, దత్తాత్రేయ స్వామి వారి యొక్క అసలు ఆ పేరే ఒక ఆకర్షణీయం. దత్తా అనేటటువంటి పేరు ఒక ఆకర్షణీయం. అయితే ఈ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మహత్యం, వీరి యొక్క తత్వం ఎలా ఉంటుందయ్యా అంటే ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు అని ముందు ప్రధానంగా అందరూ తెలుసుకోవాలి. ఆ తత్వాన్నే స్వామివారు తెలియపరుస్తారు. ఏదీ శాశ్వతం కాదు, కేవలం ఆత్మవిద్య, బ్రహ్మవిద్య. ఏదైతే బ్రహ్మజ్ఞానం ఉందో ఆ బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే నేను అనేటటువంటి అహంకారాన్ని నువ్వు వదిలిపెట్టాలి అనేటటువంటి తత్వాన్ని చెప్పేటువంటి స్వరూపమే దత్తాత్రేయ స్వామి వారు. అయితే మనం అందరు దత్తాత్రేయ స్వామిని మనం గురువుగా కొలుస్తాం. దత్తాత్రేయ స్వామికి 26 మంది గురువులు ఉన్నారు కదా. అంటే తత్వమే దత్తాత్రేయ స్వామి వారు ఏం చెప్పారంటే, ఒక ఈగ కూడా నాకు గురువే అని, ఒక తేనె తీగ, ఓ చీమ కూడా నాకు గురువే అని చెప్పారు. అలాగా అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వరూపం చాలా విశేషమైనటువంటి స్వరూపం. మనకి కనబడేటటువంటి 3 తలలు, 6 చేతులు, అలాగే స్వామివారి వెనక ఉన్నటువంటి గోవు, 4 కుక్కలు, ఇవన్నీ కూడా వేదాలను, శాస్త్రాలను, పురాణాలను చెప్పేటటువంటి స్వరూపం దత్తాత్రేయ స్వామి వారి స్వరూపం. ఈ సృష్టి మొత్తానికి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేకపోతే ఏమీ లేదు. ఆ 3 స్వరూపంగా స్వామివారి యొక్క ముఖాలు చెప్తాయి. అవును. 6 చేతులు కూడా అరిషడ్ వర్గాలను చెప్తాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటటువంటి వాటిని చెప్తాయి. అంతేకాకుండా 6 కాలాలను కూడా చెప్తాయి, 6 ఋతువులను కూడా చెప్తాయి. అన్ని చేతులు ఉండడం అనే దానికి అర్థం 6 ఋతువులను కూడా చెప్తాయి అన్నమాట. ఈ 6 చేతులు కూడా అంటే 6 కాలాలు. మనకి షట్కాలాలు ఉంటాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు 6 కాలాలు ఉంటాయి. ఒక్కసారి అనుకోకుండా వాటిని చెప్పరా? ఉదయం నుంచి అంటే అమ్మ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తము, తర్వాత అంటే సూర్యోదయం అయినటువంటి తర్వాత 9 గంటల లోపు ఒకటి, 9 నుంచి 12 గంటల లోపు ఒకటి, 12 గంటల దగ్గర నుంచి 4 గంటల వరకు ఒకటి, 4 నుంచి 7 వరకు ఒకటి, 7 తర్వాత 10 వరకు ఒకటి, 10 తర్వాత రాత్రి అర్ధరాత్రి. మొత్తం 6 స్వరూపాలు, 6 కాలాలు. వీటినే షట్కాలాలు అంటారు. ఈ షట్కాలాలు మనకి ప్రధానంగా పురాతనమైనటువంటి దేవాలయాల్లో ఈ షట్కాలాల్లో అర్చనలు చేస్తారు. షట్కాలాలు అంటే 6 కాలాల్లోనూ అర్చనలు చేసే దేవాలయాలు ఉన్నాయి. తిరుపతి కానివ్వండి, శ్రీశైలం, అలా ప్రధానమైనటువంటి దేవాలయాలు 6 కాలాల్లోనూ చేస్తారు. అర్ధరాత్రి తలుపు వేసేటప్పుడు ఏకాంత సేవ చేసే కాలం 6వ కాలం, ఆఖరి కాలం. ఓకే, ఏకాంత సేవతో ఆఖరి కాలం పూర్తవుతుంది. అంటే శయనోత్సవం, పవళింపు సేవతోటి ఆఖరి కాలం పూర్తవుతుంది. మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతంతో మొదటి కాలం మొదలైపోతుంది. అలా ఈ 6 కాలాల్లోనూ కూడా ఈ 6 కాలాలు స్వామివారి యొక్క రూపంగా చెప్పవచ్చు. క్షమించాలి, అందరూ ఆ పూజలనే పట్టుకున్నారు కానీ ఇన్ని కాలాలు ఉన్నాయని చెప్పే ఆ తత్వాన్ని పట్టుకోలేకపోయారు. అదే తర్వాత స్వామివారి యొక్క వెనక ఉన్నటువంటి గోవు, ఆ గోవు ధర్మానికి స్వరూపం. ధర్మానికి కామధేను కదా, ధర్మానికి ధర్మదేవత 4 పాదాలతోటి ఉంటుందని చెప్తారు కదా, ధర్మదేవత గోస్వరూపం.
అలాగే ఉన్నటువంటి 4 కుక్కలు కూడా వేదాలకు ప్రతీక. ఇవన్నీ కలిపినటువంటి ఇవన్నీ కూడా ఒకటే పరబ్రహ్మంలో ఉన్నాయి అని తెలిపేటటువంటి ఏకైక శరీరం, 2 పాదాలతో ఉన్న ఏకైక శరీరం దత్తాత్రేయ స్వామి వారు. అంటే ఆయనలోనే వేదాలు ఉన్నాయి, ఆయనలోనే పురాణాలు ఉన్నాయి, కాలము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా ఆయనలోనే ఉన్నారు, పంచభూతాలు ఇవన్నీ కూడా. ఇక్కడ విరాట్ రూపం అని మాట్లాడుతుంటారు. అసలు ఈ విరాట్ రూపం అంటే సాధారణంగా ఈ పదాలు ఎవరు వాడరు, కానీ విరాట్ రూపం అని అసలు ఈ విరాట్ రూపం అనే పదానికి అర్థాన్ని వెతకడం కూడా కష్టమే. దాని గురించి మాకు వీలైనంత వరకు చెప్పగల ప్రయత్నం చేయండి. విరాట్ రూపము అంటే అణువు దగ్గర నుంచి ఆకాశం వరకు కూడా నిండి ఉన్నటువంటి రూపం, అన్నింటిలోనూ తానై నిండి ఉన్నటువంటి రూపం. ఇంకా దేంట్లోనూ కూడా ఎంటీ అనేది ఉండదు, సర్వము తానైనటువంటి రూపం ఏదైతే ఉందో అదే విరాట్ స్వరూపం. అంటే అది పశువా, పక్ష, ఇంకోట, ఇంకో అదా ఇదా అని ఏమీ కాదు, అన్నింటిలోనూ నిండి ఉన్నటువంటి రూపాన్ని విరాట్ రూపం అంటే. విరాట్ రూపం అంటే ఏదో బాగా ఆకాశం అంతా పొడుగ్గా ఉండి సినిమాల్లో చూపించి అది కాదు. అంటే అది ఒక ప్రామాణికం కోసం, ఉదాహరణ కోసం చూపిస్తారు. విశ్వరూపం ఏదైతే అంటారో, విశ్వరూపం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చూపించినటువంటిది విశ్వరూపం. అదే విరాట్ స్వరూపంగా సకల ప్రాణుల్లోనూ కూడా ఉండేటటువంటి రూపం ఏదైతే ఉందో దాన్ని విరాట్ స్వరూపం అంటారు. ఎందుకంటే ఈ సృష్టిలో తను తప్ప ఇంకోటి లేదు అని అనిపించే స్వరూపం ఏదైతే ఉందో అదే విరాట్ స్వరూపం. తర్వాత దత్తాత్రేయుడు అందరినీ పరీక్షిస్తారు. దత్తాత్రేయుడిని ఉపాసన చెయ్యాలి అంటే అది చాలా దుర్లభం, అతి దుర్లభం అన్నమాట. అయితే విష్ణు చిత్తుడు అనేటటువంటి ఓ భక్తుడు ఉండేవాడు, ఆయన బ్రాహ్మడు. ఆయన ఏం చేసేవాడు, ఎప్పటికైనా సరే దత్తాత్రేయ స్వామి వారి దర్శనం బాగా భక్తుడు, దత్తాత్రేయ స్వామి భక్తుడు, స్వామి దర్శనం చేసుకోవాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉండేవాడు పాపం. ఎలాగైనా స్వామి దర్శనం చేసుకోవాలి. ఓ రోజు ఏమైందంటే విష్ణు చిత్తుడి ఇంట్లో ఓ చెట్టు ఉంటుంది, ఓ మర్రి చెట్టు ఉంటుందన్న, ఔదుంబరం చెట్టు. ఆ చెట్టు మీద ఓ బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. ఎప్పుడైతే వీళ్ళు భోజనం చేసి ఈ చెయ్యి కడుక్కునేవాడో బయటకు వచ్చి ఈ చెయ్యి కడుక్కున్నటువంటి ఈ అన్నం మెతుకులు తింటూ వాడు ఆకలి తీర్చుకుంటూ ఆ చెట్టు మీద ఉంటూ ఉండేవాడు. ఓ రోజు ఏమవుతుంది, వాడిలో ఉన్నటువంటి రాక్షసత్వం మొత్తం పోయి, అంటే వీడి యొక్క ఇతను ఆచరించినటువంటి ధర్మానికి వాడికి ఆ రాక్షసతత్వం పోయి అతనికి మానవత్వం వచ్చింది ఆ బ్రహ్మ రాక్షసుడికి. ఓ రోజు ఆయన చేయగడుక్కుని వెళ్ళిపోతూ ఉంటే పిలిచాడు. పిలిచిన తర్వాత ఎవరు పిలుస్తున్నారని చూస్తే తీరా చూస్తే బ్రహ్మరాక్షసుడు. ఏంటి బ్రహ్మరాక్షసుడు అని చెప్పి భయపడిపోతూ ఉంటే, అలా కాదు, నువ్వు కంగారు పడకు, నువ్వు రోజు చెయ్యి కడిగినటువంటి ఏదైతే ఉందో నీ పితృదేవతలకు పెట్టినటువంటి పిండం, నువ్వు భోజనం చేశాక చేయగడిగిన నీళ్లు, ఆ పిండం తిలి ఈ నీళ్లు తాగడం వల్ల నాలో ఉన్నటువంటి రాక్షసత్వం పోయింది, పైశాచికత్వం పోయింది. నీకు ఏదైనా వరం కావాలంటే ఇవ్వాలనుకుంటున్నాను, ఆనందంగా నీకేం కావాలో కోరుకోండి అంటే, నువ్వు మాయారూపివి కాబట్టి నాకు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేయించని అడుగుతాడు. అలాగే అని చెప్పి సరే అని చెప్పేసి చూపిస్తాడు. అయితే నేనైతే చూపిస్తా, కానీ ఆయన్ని వశం చేసుకునేటువంటి బాధ్యత నీదే అంటాడు. సరే అలాగే అని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత స్వామివారిని చూపిస్తాడు. మొట్టమొదటి రూపం స్వామివారు కపాల రూపంలో ఉంటారు, కాపాలికా రూపంలో శ్మశానంలో ఓ శవం కాలుతుంటే ఆ కాలే శవాన్ని తీసుకుని తింటూ కనిపిస్తాడు స్వామివారు. అగో ఆయనే అంటాడు. ఆయనే అంటే శవాన్ని బిక్కు తినేవాడు ఈయనేమిటి, ఆయన కాదు, నేను వెళ్ళను అంటాడు. నాకు భయంగా ఉంది, వెళ్ళను అంటాడు. కాదు వెళ్ళు అంటాడు. భయపడుతూ దగ్గరికి వెళ్ళి స్వామి అని చెప్పి నమస్కారం చేయంగానే కొడతాడు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేసరికి భయపడిపోయి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎలాగోలా మళ్ళీ చూపించు అంటే రెండోసారి మళ్ళీ వెళ్తాడు. వెళ్ళేసరికి అప్పుడు ఏమవుతుంది, పక్కన మదవతి అంటే అమ్మాయిలతోటి తర్వాత మద్యం సేవిస్తూ ఉంటాడు. ఆయన కూర్చుని శుభ్రంగా మద్యం సేవిస్తూ అమ్మాయిలందరినీ పక్కన కూర్చోబెట్టుకుని ఉంటాడు. అదొక తత్వం. చూసేటటువంటి వాడికి అది నీచం అవ్వచ్చు, కానీ అది ఉన్నటువంటి తన భక్తుల్లో ఉండేటటువంటి అరిషడ్వర్గములను కంట్రోల్ చేయడం కోసం ఆయన పెట్టే పరీక్ష అన్న విషయం ఎవరికి తెలియదు. అయితే వెళ్ళేసరికి మళ్ళీ వెళ్ళి కాళ్ళ మీద పడతాడు, తంతాడు, కొడతాడు, భయపడిపోయి పారిపోతాడు. అంటే ఈ తాగేటటువంటి ఈ కల్లో సారా ఏదో ఉంటుంది కదా, నెత్తి మీద పోస్తాడు. పోయేసరికి చిరాకు అనిపించి, వాడు బ్రాహ్మడు కదా, వాడికి అలవాటు లేనిది, అది చిరాకు అనిపించేసి వెళ్ళిపోతాడు. కానీ 3 అవకాశాలు ఇస్తారు అనుకుంటా రాక్షస తత్వం వదిలిన. ఈసారి ఎలాగైనా సరే ఇంకొకసారి చూపిస్తాను, ఇంకో రెండోసారి చూపించడానికి వీలు లేదంటాడు.
సరే చూపించు అంటాడు. అనంగానే అప్పుడు ఈయన ఏం చేస్తాడయ్యా అంటే ఒక మాంసం కొట్టులో కూర్చొని మాంసం కొడుతూ కూర్చుంటాడు. కుట్టేసరికి వీళ్ళకి ఆయనే అంటే ఆయన మాంసం కొడుతున్నాడు ఆయన ఏంటాడు. ఆయన తత్వాలు అలాగే ఉంటాయి, భక్తుల్ని పరీక్షించడం కోసం అలా చేస్తాడు ఆయన అంటే సరే అని చెప్పి వెళ్ళి ఇంకా ఆయన కొట్టినా తిట్టినా ఏం చేసినా కాళ్ళు పట్టుకుని వదిలిపెట్టాడు. కత్తిచ్చుకుని పొడిచేస్తానని చెప్పి కత్తిచ్చుకుని కొట్టేంత వరకు కూడా వెళ్ళిపోతాడు. అయినా సరే వదిలిపెట్టాడు. దత్తా అని పాదాలే పట్టుకుంటాడు, వదిలిపెట్టాడు. అప్పుడు స్వామివారు అతని భక్తికి మెచ్చి నిజస్వరూపాన్ని ఇస్తారు. అంటే దత్తాత్రేయుడు పెట్టేటటువంటి పరీక్షలు ఇంకెవరూ పెట్టరు. అలాగే దత్తాత్రేయుడికి స్మర్తృగామి అని పేరు. అంటే కొంచెం ఉదాహరణతో అర్థం. స్మర్తృగామి అంటే తలచిన వెంటనే పలికే దైవం. పలికే దైవం కూడా వచ్చే దైవం. స్మృతి అంటే స్మృతి, ఆలోచన. స్మృతిగామి మన మనస్సులో దత్త అనుకున్నాం. ఇప్పుడు మనం ఇంత చెప్పుకుంటున్నాం, ఆ పక్క ఈ పక్క ఉండే ఉంటారు స్వామి. అంటే ఎక్కడైతే ఎవరైతే నామస్మరణ చేస్తారో భక్తితోటి వాళ్ళని కాపాడడానికి ఆర్తత్రాణ పరాయణుడిగా వచ్చేస్తాట. అంతా ఆయనకి స్మృతిగామనే పేరు. అంటే సెకండ్లో వచ్చేస్తాడు ఆయన, తలుచుకోగానే ప్రత్యక్షమైపోయేటటువంటి దేవుడు. ఉదాహరణకి ఇద్దరు ఊళ్ళల్లో ఉన్న పెద్దవాళ్ళంతా కలిసి ఆయన్ని భోజనానికి పిలుస్తారు ఒక పండగ సమయంలో. ప్రతి ఇంటికి ఎవరన్నా అడగండి, వస్తానని అందరికీ చెప్తారు, ఎలలేనులే అని వాళ్ళ శిష్యులకు చెప్తారు. గురువు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మా ఇంట్లో భోజనం చేశారంటే మా ఇంట్లో భోజనం చేశారంట. అది ఒక ఉదాహరణ కింద. అంటే దీని ఇందాక మనం చెప్పుకున్నాం, అన్నింటిలోనూ నిండి ఉన్నటువంటి రూపం ఆయన. అన్ని చోట్ల ఉన్నాడు, భగవంతుడు లేని చోట ఎక్కడ, అన్ని చోట్లలోనూ ఉన్నాడు భగవంతుడు. మన ఆలోచనలో అది మన మనస్సులో లేక మనం ఈ చర్మచక్షువులతోటి మనం చూడలేకపోతున్నాం. కానీ నిజంగా అమ్మ మీరు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి దేవాలయం ఇప్పటికీ కూడా మీరు నమ్మండి నమ్మకపోండి, నేనే నిదర్శనం. నాకు దత్త దర్శనం అయింది అక్కడ. నాకు భగవంతుడు సాక్షిగా, మా తల్లిగారి సాక్షిగా చెప్తున్నాను. అవునా? అక్కడ నేను సంవత్సరానికి ఓ 10 రోజులు లేదా ఓ 21 రోజులు ఎక్కడికైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి కొంతకాలం, అంటే మనకి ఇప్పుడున్న కాలంలో ఈ జనాలు ఈ జాతకాలు చూడటం వీటిల్లో ప్రశాంతంగా ఇక్కడ ఉండి మనం సాధన చేయడం కుదరదు. ఈ కారణంగా ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోయి ఓ 20 రోజులు ఓ 10 రోజులు ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోయి మనకి ఖాళీ తిరుగుంటూ జపం అది చేసుకుని సైతం సాధన చేసుకుని వస్తూ ఉండడం అలవాటు నాకు. అలా ఒక సంవత్సరం ఎప్పుడంటే 2016లోనో 17లోనో కొల్హాపూర్ వెళ్ళాను దర్శనానికి. దర్శనానికి వెళ్ళాను 11 రోజులు అక్కడ ఉన్నాను. పక్కనే ఒక డార్మెటరీలో ఉన్నాను. రోజు పొద్దున్నే వెళ్ళి అమ్మవారికి చక్కగా ప్రదక్షిణం చేయటం, అమ్మవారి దర్శనం చేసుకోవటం. అక్కడ ఒక మేడి చెట్టు ఉంటుంది ఆ ప్రాంగణంలో, ఆ చెట్టు కింద కూర్చుని అనుష్ఠానం చేసుకుని పారాయణం అది చేయటం. మళ్ళీ అయిపోగానే మధ్యాహ్నం పలహారం చేసి పాలో పళ్ళు ఏవో పుచ్చుకుని టిఫిన్ లాంటిది బాగా నీరసంగా ఉంటే టిఫిన్ ఇడ్లీ లాంటిది ఏదో ఒకటి తింటాం. మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్నానం చేయడం, మళ్ళీ సాయంత్రం అంతా పారాయణం చేయడం, మళ్ళీ రాత్రి భోజనం చేయడం అలవాటు. పారాయణ అంటే మీరు చేసేది చండీ పారాయణం, దత్త పారాయణం, ఇవన్నీ ఇంకా ఏవైతే స్తోత్ర పారాయణలు ఏవైతే ఉన్నాయో అవి. అది నిత్యకృతిగా ఉండేది. ఓ రోజు ఏమైందయ్యా అంటే నేను పట్టుకెళ్ళిన డబ్బులు అయిపోయాయి. అయిపోతే ఇక్కడ మా వాళ్ళకి ఫోన్ చేసి అకౌంట్లో డబ్బులు వేయమని చెప్పాను. నేను పట్టుకెళ్ళిన కార్డు వేరు, వాళ్ళు డబ్బులు వేసినటువంటి బ్యాంకు వేరు. నా దగ్గర డబ్బులు అయిపోవడం వల్ల ఏమైంది, శుక్రవారం గుడ్ ఫ్రైడేనో ఏదో వచ్చింది సెలవు, శనివారం సెకండ్ సాటర్డే, ఆదివారం సెలవు, 3 రోజులు కూడా బ్యాంకుకు సెలవులు. వాళ్ళు వేరే బ్యాంకులో వేద్దామన్నా సరే వేయడానికి లేదు, బ్యాంకులు లేవు. అక్కడ ఎవరో తెలుసున్న వాళ్ళు లేరు. పైగా 2016 ఆ టైంలో అప్పటికి ఇంకా ఈ ఫోన్పేలు అవి కూడా ఏమీ లేవు. దీంతో నేనేం చేశాను, అలాగే శుక్రవారం శనివారం ఆదివారం ఉదయం వరకు కూడా అలాగే ఉన్నాను. ఫస్ట్ కాస్త మంచినీళ్ళు దాకా ఉన్నాను తప్ప ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. 3 రోజులు కూడా రోజు పారాయణం చేసుకునే విధంగానే ఆ రోజు ఆదివారం రోజు పొద్దున్న కూర్చుని పారాయణం చేసుకుంటున్నాను. పొద్దున అనుష్ఠానం అయిపోయింది, కూర్చుని పారాయణం చేసుకుంటున్నాను. 1 గంట ఆ టైంలో బాగా ఆకలి, విపరీతమైన ఆకలి. మరి 3 రోజులు కాస్త లేచి మంచినీళ్ళు తాగొచ్చి కూర్చుందాం అని చెప్పి లేచి మంచినీళ్ళు తాగుదామని వెళ్ళాను. మంచినీళ్ళు తాగొచ్చి అదే చెట్టు కింద ఉన్నా 6ో 7ో రోజు 8ో రోజు కూర్చుని ఎందుకో వెనక్కి తిరిగి చేసరికి ఆ చెట్టుకో బోర్డు కనబడింది. ఆ బోర్డు ఏంటి, దత్తాత్రేయ వజ్ర కవచం అనేటటువంటి స్తోత్రంలో కొల్హాపుర భిక్షేసి అనేటటువంటి ఒక నామం ఉంటుంది.
ఓకే, అక్కడ ఆల్రెడీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు. కాశీలో మణికర్ణికా ఘాట్లో దత్తాత్రేయుడు మధ్యాహ్నం 12 గంటలకు స్నానం చేసి అక్కడ అన్నపూర్ణాదేవి దగ్గర దర్శనం చేసుకుని కొల్హాపూర్ వచ్చి కొల్హాపూర్ దగ్గర అమ్మవారి దగ్గర భిక్ష తీసుకుని భిక్ష చేస్తాడు స్వామి ఇక్కడ దత్తాత్రేయుడు. రాత్రి పడుకోవడానికి మాహూర్య ఏకవీర శక్తి క్షేత్రానికి వెళ్ళిపోతారు ఆయన. అష్టాదశ శక్తి పీఠాలు, ఈ 3 అష్టాదశ శక్తి పీఠాలే. మళ్ళీ ఆయన నిత్యకృత్యం ఇది ఇప్పటికి కూడా స్టిల్. ఒకవేళ డైలీ రొటీన్ ఏమైనా చెప్పాలంటే డైలీ రొటీన్ చెప్పాలంటే ఇది. కాశీలో మణికర్ణికా ఘాట్లో 12 గంటలకు స్నానం చేస్తారు. కొల్హాపూర్లో 12 నుంచి 1 గంట మధ్యలో వచ్చి అమ్మవారు దర్శనం చేసుకుని అమ్మవారు ఇచ్చినటువంటి భిక్ష తీసుకుని ఆ భిక్ష స్వీకరించి వెళ్ళిపోతారు ఆయన. వెళ్ళి అక్కడికి వెళ్ళి మాహూర్య ఏకవీర శక్తిపీఠంలో రాత్రి పడుకుంటారు. ఇప్పటికి కూడా మాహూర్యలో ఆ శక్తిపీఠం వెనకాల చిన్న గుహలాగా ఉంటుంది. ఆ గుహలో చక్కగా దుప్పటి దిండు అవన్నీ వేస్తారు, నీట్గా వేస్తారు. రాత్రి హారతి ఇచ్చేసి వెళ్తారు. పొద్దున్న వచ్చేసరికి అవన్నీ చెరిగిపోయి ఉంటాయి. ఇప్పటికీ ఉంది ఆ నిదర్శనం, ఇప్పటికి కూడా ఉంది. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అడిగితే చూపిస్తారు వాళ్ళు. అయితే నేను ఆ బోర్డు చూశాను. బోర్డు చూసేసరికి నాకు కనపడింది, రోజు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి కొల్హాపుర భిక్షేసి అని స్వామివారు ఇక్కడ భిక్ష చేస్తారు అని చెప్పి ఆ చెట్టు మీద. అరే నిజమే కదా, మనం ఇదివరకు వజ్రపంజర స్తోత్రం కవచం వజ్రకవచం చదివాం కదా, దాంట్లో ఉంది కదా అనుకుని. ఇప్పుడు మానవుడు ఎలాంటి వాడంటే అమ్మా, మనం ఎంతటి చదువుకున్నా ఎంతటి జ్ఞానం ఉన్నా ఒక్కోసారి భగవంతుణ్ణి మనం పరీక్షించాలన్న అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాం, అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. ఈ ఆకలి మంటకి ఏమైంది, నిజంగా ఆ బోర్డు చూసి నిజంగా దత్తాత్రేయుడే గనక ఇక్కడికి వచ్చి నిజంగా అమ్మవారి దగ్గర భిక్ష తీసుకునే అదే నిజమైతే నాకు ఈ పూట ఆకలి తీర్చడానికి నాకు ఏదైనా నీకు ఇచ్చిన భిక్షలో నాకు పెట్టని కోరుకున్నాను నేను. అప్పుడు ఆ క్షణం అడిగాను దత్తాత్రేయ స్వామి. అక్కడ చిన్న పాదాలు అవి ఉంటాయి, చిన్న గుడి ఉంటుంది, రాతి గుడి. ఆడ దండం పెట్టుకుని నీకు అమ్మవారు ఇస్తుంది కదా, నాకు ఆకలి వేస్తుంది, 3 రోజుల నుంచి లేదు, నేను నీ పక్కనే ఉన్నాను, ఈరోజు నాకు ఆ బోర్డు కనపడింది, నువ్వు నీకు ఇచ్చే భిక్షలో నాకు పెట్టాను. రోజు మధ్యాహ్నం పూట నేను చెప్పాను కదా పలహారం చేస్తా అని చెప్పాను కదా, అక్కడ పలహారం చేయాలి అంటే 2 ఇడ్లీ, ఒక ఊతప్పం 30 రూపాయలు టోకెన్, 30 రూపాయలు, రోజు 30 రూపాయలు. అవి కూడా లేవు నా దగ్గర ఈ 3 రోజుల నుంచి. లేకపోయేసరికి అక్కడికి వెళ్ళాను కదా, వెళ్ళిన తర్వాత అడిగాను కదా, కూర్చుని పారాయణం చేస్తున్నా, చండీ పారాయణం మొదలుపెట్టాను. ఏదైనా పెద్దది ప్రారంభం చేస్తే ఆకలి తీరిపోదు అంటే మనకి చేస్తూ ఉండగా మొదలుపెట్టి పారాయణం చేస్తూ ఉంటే సుమారు 6.5-7 అడుగులు ఒక వ్యక్తి దబ్బపండులాగా ఉన్నాడు. ఇక ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉన్నాడు అనమాట, దబ్బపండులాగా. ఒక 40 ఏళ్ళు అలా ఉంటాయి, 40-45 ఏళ్ళు అలాగా. మంచి శరీరం, దృఢమైన శరీరం. 7 అడుగులు ఈజీగా ఉంటాడు, 6.5-7 అడుగులు, చాలా హైట్. తెల్ల పంచి కండువ పైన ఒక కోటు వేసుకుని వచ్చి నా పక్కన కూర్చున్నారు. నేను పారాయణం చేస్తున్నా, నేను పుస్తకం చూసి పారాయణం చేస్తున్నా, ఆయన పుస్తకం లేకుండానే చదివాడు నా పక్కన కూర్చుని. నేను పైకి చదువుతాను కదా, అది విని నాతో పాటు చదివాడు. చదివిన తర్వాత చండీ పారాయణం చేస్తున్నావా అని అడిగారు. అవునండి అన్నాను. సరే అని నవ్వారు. మధ్యలోనే నవ్వి వెళ్ళిపోతూ ఓ 20 రూపాయలు నా చేతికిచ్చి ఆయన వెళ్ళిపోతే నేను నమస్కారం చేశాను, కూర్చున్నాను. తర్వాత మనిషికి ఆశకి అంత ఉండదుగా. ఇప్పుడు నేను 2 ఇడ్లీలు ఓ ఊతప్ప తినాలంటే 30 రూపాయలు అవుద్ది, 20 రూపాయలు ఇచ్చాడు, ఇంకా 10 రూపాయలు ఎవడు ఇవ్వాలి? అలాగే ఆలోచిస్తాం కదా. అని ఆలోచించేటువంటి క్రమంలో సరే ఈ పారాయణం అయిన తర్వాత ఏదొస్తే అది తినాలని కూర్చున్నా. పారాయణం పూర్తయింది, మళ్ళీ అదే వ్యక్తి వెనక్కి వచ్చి 10 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అదే 10 రూపాయలు చేతిలో పెట్టి బేసికల్ గా వచ్చారు, కూర్చుంటారు, వెళ్తారు. అలాంటిది మీరు చేస్తుంటే అడిగారు, అంతవరకు కూడా అడిగారు. 20 రూపాయలు మళ్ళీ అదే 10 రూపాయలే ఇస్తే 50 అని ఇవ్వచ్చు, లేకపోతే 10 రూపాయలు ఇవ్వాలని ఎవరు అడుగుతారు? ఇట్లా అదే వచ్చి మళ్ళీ 10 రూపాయలు ఇచ్చి ఆయనే మళ్ళీ 10 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ రూపంలో వచ్చింది స్వామి. అది మీ మనసుకి 100% స్వామి. ఎందుకంటే అంత ఆ తేజస్సు నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ తేజస్సు అంటే నేను ఒక్కసారే తలుచుకున్నా. వాస్తవంగా అంటే ఇప్పుడు నా పేరు దత్తాత్రేయ శర్మ, నేను అమ్మవారు, గణపతి ఇవన్నీ ఆరాధన చేస్తాను, అన్నీ చేస్తాను, ఉపాసన చేస్తాను. దత్తాత్రేయ ఉపాసన చేయలే ఎప్పుడు. మామూలుగా నమస్కారం చేస్తా, ఎందుకంటే గురువులకే గురువు ఆయన కాబట్టి మామూలుగా నమస్కారం చేసుకుని ఆరాధన చేస్తాను. స్వామి దత్తాత్రేయుడు, మా అమ్మగారికి దత్తాత్రేయుడు అంటే ఇష్టం, అందుకే నాకు ఆ పేరు పెట్టారు.
మా నాన్నగారు మా అమ్మగారు వారు ఉపాసన చేస్తారు, ఆ పేరు నాకు పెట్టారు. అయితే నేను ఒక్కసారే తలుచుకున్నాను ఆయన్ని. తలుచుకున్న ఒక్కసారి కూడా ఆర్తితో తలుచుకున్నా. ఆకలి ఆర్తి కలిసింది కాబట్టి ఆ మాత్రం ఆ టైము అది అసలు ఆ టైం రావడం కూడా చాలా గ్రేట్. అసలు ఆలోచనే రాదు. అలా దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం నాకు జరిగింది. ఆ వచ్చింది దత్తాత్రేయుడే, 100% దత్తాత్రేయుడే వచ్చింది. ఆ తర్వాత నేను చివరి రోజు అంతా అయిపోయిన తర్వాత చివరి రోజు వెళ్ళేటప్పుడు ఆ గుళ్ళో అర్చకుడు నాకు చివరి రోజు పరిచయం అయ్యాడు. అర్చకుడు యొక్క వాళ్ళ అబ్బాయి పరిచయం అయ్యి, మీరు రోజు వస్తున్నారు కదా, మీరు రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి గర్భాలయంలో అమ్మవారి పాదాలు ముట్టించి నమస్కారం చేయించాడు. చేయించిన తర్వాత మీకు రండి నేను ఇంకొకటి చూపిస్తాను, మీ పేరేంటని అడిగాడు. నా పేరు ఇలాగా దత్తాత్రేయ శర్మ అని చెప్తే, మీకు ఒకటి చూపిస్తాను రండి అని చెప్పి అతను మాహూర్య శక్తిపీఠానికి తీసుకెళ్ళి అక్కడే తీసుకెళ్ళి ఆ దత్తాత్రేయుడు పడుకునే చోటు అవన్నీ కూడా ఆ పిల్లాడు చూపించాడు నాకు. అది కూడా నాకు స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల లభించింది. అది లేకపోతే నేను వెళ్ళింది ఒక్కసారే, కానీ అది నేను ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నా అంటే నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతాను. మనిషి జీవితం మొత్తంలో భగవంతుడు ఎన్ని రూపాయలైనా ఉండొచ్చు, తన ఉనికిని నిజమైన భక్తుడికి ఒక్కసారన్నా నిరూపిస్తాడు, ఖచ్చితంగా నిరూపిస్తాడు. అది గుర్తు పెట్టుకుని ఆ మనిషి జీవించాడంటే మాత్రం జీవితంలో ఏ క్షణానికి ధర్మం తప్పకుండా బ్రతుకుతాడు, ధర్మం తప్పకుండా మనిషి అంటే మీరు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. అసలు ఈరోజు నేను మాట్లాడదాం అనుకున్న విషయం ఒకటి, మీ అనుభవం. అసలు మీ పేరు తెలుసు కానీ మీరు దత్తాత్రేయ స్వామి అని ఇంకా నేను మాటలో చెప్పలేదు. నేను వచ్చి మా అమ్మగారికి చెప్పంగానే మా అమ్మగారు కన్నీటి పర్యంతం అయ్యారు. అంటే ఇంతకాలం మేము ఆరాధన చేసాం, మా అమ్మ ఇప్పటికి కూడా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినా చేసినా ఓ 2 రూపాయలు పెట్టుకుంటుంది. ఎందుకంటే గురు చరిత్ర పారాయణం చేసినప్పుడు ఒక నియమం ఉంది, దత్తాత్రేయుడు వచ్చి 2 రూపాయలు అడుగుతాడు. అందుకని ఎక్కడికి వెళ్ళినా 2 రూపాయల బిళ్ళలు పెట్టుకెళ్తూ ఉంటుంది మా అమ్మ, ఎవరైనా అడిగితే ఇవ్వడానికి. అంటే అలాగా ఆ స్వామి ఎలాగయ్యా అంటే నమ్మి కొలిస్తే మాత్రం వెంటనే వచ్చి కాపాడతాడు. అలాగే ఆయన పరీక్ష విపరీతంగా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన పెట్టే పరీక్ష ఎంత కష్టంగా ఉంటుందో ఆయన అనుగ్రహం అంత సులువుగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేనేం ఆరాధన చేశా, ఓసారి నమస్కారం చేసి స్వామి నాకు ఆకలి వేస్తుంది కాస్త ఆకలి తీర్చని నమస్కారం చేశా. కానీ ఆకలి నిజమేగా. ఇప్పుడు మనిషి ఎన్ని రకాలుగా ఎట్లయినా ఆకలి నిజం, అక్కడ ధర్మం ఉంది. అంతే, కోరిన కోరిక ఆదరణ ఉన్నాడని నమ్మకం, దైవమన్నా అంతే, తను ఉన్నాడని నమ్మకం. ఈ రెండు కలిసాయి కాబట్టి ఆర్తి పుట్టింది. ఆ ఆర్తిలోంచి స్వామి వచ్చారు. అంతే అంతే. అలా దత్తాత్రేయుడు తత్వాన్ని మనం పైకి కనబడేటటువంటి రూపం వేరు, ఈశ్వరుడు ఎలా కనబడతాడు కానీ శివో ఐశ్వర్యకారకః. ఇప్పుడు ఈశ్వరుడు జటలతోటి నాగపాములు ఎప్పుడు ఉంటాయి, శవభస్మాన్ని రాసుకుని రుద్రాక్షలు నాగాభరణం ఇవన్నీ వేసుకుని కపాలాలు ఇవన్నీ ఉంటాయి, కానీ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అది ఎలా అనే ప్రశ్నకు సమాధానం ఉండదు, కానీ ఐశ్వర్యం కావాలని శివుడిని పూజిస్తాం. అంటే అంత ఆంతర్యం పైకి కనబడేటటువంటి రూపంలో ఏమీ ఉండదు, అన్ని తెలుసుకోవడమే అర్థం. అలా దత్తాత్రేయుడి యొక్క మహత్యం కూడా అంతే. పైకి మనల్ని పరీక్ష చేయడానికి ఆయన రూపాలు ధరిస్తాడు. ఇంకోటి కూడా ఏంటయ్యా అంటే, శరీరానికి అంటూ ముట్టు మైలు తప్ప ఆత్మకి ఏదీ ఉండదు. భగవంతుడు ఆత్మస్వరూపి కాబట్టి మనలో ఉండి దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయం, దేవాలయంలో ఉండేటువంటి జీవాత్మశక్తి ఏదైతే ఉందో అదే పరమాత్మ స్వరూపం. దానికి ఏ విధమైనటువంటి అంటూ ముట్టు మైలు ఉండదు, ఎందుకంటే అది పైకి కనపడదు కాబట్టి. ఇప్పుడు రెగ్జిన్ కవర్ ఉంటుంది, కోట్ వేసుకుంటాం, వాన లోపలికి వెళ్ళదుగా. అలాగే ఈ శరీరానికి అంటూ ముట్టు మైలు ఈ కర్మబంధాలు ఇవన్నీ తప్ప ఆత్మ ఎప్పుడూ పరమేశ్వరుడు యొక్క స్వరూపమే. అలాగే అంతర్గతంగా ఉంటూ మనిషి యొక్క కర్మలని విముక్తి చేస్తాడు. పాపకర్మల్ని విముక్తి చేసి పుణ్యకర్మల ద్వారా వారికి ఉత్తమ గతులను కల్పించేటటువంటి స్వరూపం. అలాగే మనిషిలో ఉండేటటువంటి అరిషడ్వర్గాలను నాశనం చేసేటటువంటి స్వరూపం దత్తాత్రేయుడు. చాలా చక్కగా నిజం చెప్పాలంటే దత్తాత్రేయ స్వామిని పట్టుకోవడం ఎంత కష్టమో ఈ తత్వాన్ని పట్టుకోవడం కూడా అంతే కష్టం. సాధారణ మనిషి కొన్ని పదాల్లాగానో ఒకటి అర్థమై 4 అర్థం కాకుండా ఉండే సిచ్యువేషన్, కానీ చాలా వివరంగా వివరించారు. ఈరోజు మీతో ఈ టాపిక్ మాట్లాడడమే నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ధన్యవాదాలు. సో దత్తాత్రేయ స్వామి గురించి స్వయంగా స్వానుభవంతో తెలుసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు వచ్చి చెప్పగలరో లేదో తెలియదు, కానీ ఒక్కసారి ఆ అనుభవాన్ని తెలుసుకున్న తర్వాత మనసు నిండిపోయింది. నాకు మీకు కూడా నిండే ఉంటుంది. అలా నిండకపోతే మీరు
ఒక దైవానికి భక్తులే కారని నేను 100% నమ్ముతున్నా. ఈ వీడియో చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వీలైనంత వరకు ఈ వీడియోని వేరే వాళ్ళకి తెలియజేసేలాగా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి భక్తులు అన్న వాళ్ళకి తెలియజేయండి. స్వామిని చేరుకోవాలంటే నమ్మకం, ఆ నమ్మకంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అనుకున్న ఇబ్బందుల నుంచి బయటపడాలనేది కూడా నా ఉద్దేశం. ధన్యవాదాలు.